విపరీతంగా దాడులు చేసే విధంగా, ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కోటి ఏకాదశి నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో సరైన పద్ధతి పాటించకుండా, సరైన సౌకర్యాలు కల్పించకుండా భక్తుల్ని పొట్టను పెట్టుకున్నారు. అదేవిధంగా చందనోత్సవం ఏదైతే సింహాచలానికి ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవం వస్తుందో, చందనోత్సవంలో కూడా భక్తుల్ని పొట్టను పెట్టుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా కార్తీక ఏకాదశి నాడు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. అడిగితే ఈ ప్రభుత్వం ప్రైవేట్ టెంపుల్ మాకు సంబంధం లేదని చెప్పని చేతులు దులుపుకునే పరిస్థితి, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు కూడా. నేను ఒక్కటే అడుగుతున్నాను, దేవాదాయ శాఖ మంత్రి మాకు సంబంధం లేదంటాడు, హోమ్ మినిస్టర్ మాకు సంబంధం లేదంటారు. అంటే పబ్లిక్ ప్రాణాలంటే మీకు చులకనగా ఉన్నాయా? ఇంత దారుణంగా దుర్మార్గంగా మీరు పరిపాలన చేస్తున్నారు. హిందూ దేవాలయాలు అంటే చులకన మీ అందరికీ కూడా. గతంలో తిరుపతి లడ్డూలో జరగని కల్తీ కోసం అని చెప్పని గౌరవ డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష అని, సనాతన ధర్మం అని చెప్పని తిరుపతిలో తెగ ఊగిపోయారు. మరి తిరుపతిలో జరిగిన ఘటనకి ఊగలేదు, సింహాచలంలో జరిగిన ఘటనకి ఊగలేదు, నిన్న మరి కాశీబుగ్గలో జరిగిన దానికి పశ్చాత్తాపం లేదు. అంటే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు చేస్తే పశ్చాత్తాపం చేయరు. జరగని తప్పు కోసం అని చెప్పని పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వీళ్ళు ముసలి కన్నీరు కారుస్తున్నారు. శ్రీకాకుళంలో చూసుకుంటే కనుక తాబేళ్ళు, నక్షత్ర తాబేళ్ళు, ఎక్కడ చూసినా హిందూ దేవాలయాల్లో అపచారాలే. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర గుడికి వెళ్ళడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా యథా రాజా తాజా ప్రజ అన్నట్టుగా కనబడుతుంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులు వేసుకొని మహాద్వారం దాకా వెళ్ళిన పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అది సాధ్యమైంది. ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా, హిందువుల్ని అవమానించే విధంగా, హిందూ దేవతలకి అపచారం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. అదేవిధంగా ఈరోజు చనిపోయిన 9 మందికి కూడా 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్తే 15 లక్షల నష్టపరిహారం వచ్చేసి లోకేష్ గారు చేతులు దులిపేసుకున్నారు. నిన్న ఆయన మాట్లాడుతున్నారు లోకేష్ గారు అక్కడికి వెళ్ళి, ఇది ప్రైవేట్ దేవాలయం, దీనికి పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకే ఉంటుంది అని చెప్పని. మరి పోలీసు భద్రత ఎందుకు కల్పించలేదండి? అక్కడ మీరు 2 కానిస్టేబుల్తో భద్రత కల్పిస్తారా? ఇదేనా మీకు దేవాలయాల మీద భక్తుల మీద ఉన్న ప్రేమ? ఇదేనా? ఇది చాలా బాధాకరం. ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు అని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ క్యాండిల్ ర్యాలీ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దానికి కారణం మనందరికీ కూడా తెలుసు. మరి నిన్న శ్రీకాకుళం పలాస దగ్గర కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డవారు వివిధ హాస్పిటల్లో చికిత్సని పొందుతున్నారు. నిన్న కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు, 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఆలయానికి 15,000 మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. రైలింగ్ ఊడిపడడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని, ఘటనాస్థలంలో 7 పలాస హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2 ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో 7గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. 2 హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. సుమారు 30 మంది గాయపడినట్లుగా సమాచారం. మృతులను టెక్కిలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మి, పట్టినసారి గ్రామానికి చెందిన రాపాక విజయ, వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ, మందసకు చెందిన రాజేశ్వరి, బృందావతి, నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ, సోంపేటకు చెందిన నిఖిల్, పలాసకు చెందిన అమ్మడముగా గుర్తించారు. రూపానే మరొక మహిళ కూడా ప్రాణాలను కోల్పోయింది. నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుంద్ పాండా ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. సుమారు 20 కోట్లతో దీన్ని నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలిస్తారు. చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్ధిలోకి వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేశారు. ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో వేలాదిగా భక్తులు రావడమే కారణమని అంటున్నారు. అంతమంది భక్తులు వస్తే తట్టుకునేలా ఆ ఆలయాన్ని నిర్మించలేదు. 12 ఎకరాల ప్రాంగణంలో పలు ఆలయాలుండగా అందులో వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటే. అది చాలా చిన్నదే. ఆలయంలో ఒక్కసారి 1000 నుంచి 2000 మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అనూహ్యంగా రద్దీ పెరగడం, వేల మంది వరకు భక్తులు రావడం, భక్తుల సంఖ్య తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడం, క్యూ లైన్స్ కూడా లేకపోవడం, పోలీసుల భద్రత కూడా లేకపోవడం ప్రమాదానికి కారణం.